హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు నేను చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చేపల పులుసులో ఒక టమాటా కూడా వేయకుండా, చేపల ముక్కలు విరగకుండా చిక్కటి గ్రేవీతో చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా 1 కేజీ చేప ముక్కలు తీసుకొని ఉప్పు, నిమ్మరసం వేసి 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. చేప ముక్కల్ని ఉప్పు, నిమ్మరసం వేసి కడుక్కుంటే చేప ముక్కలు నీసు వాసన లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నెలోనికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని నీళ్లు వేసుకొని ఒకసారి కడిగి నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ నీళ్లు వేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న కడాయిని స్టవ్పై పెట్టుకోండి. కడాయి కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలను పేస్టులా చేసుకొని వేసుకోవాలి. ఇందులోని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసు చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుంటే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారము, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోండి. ఇలా మసాలాలన్నిటినీ 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి. చింతపండులో తగినన్ని నీళ్లు వేసుకొని చింతపండులో ఉన్న రసం మొత్తం వచ్చేలాగా గట్టిగా చేతితో పిండుకొని రసాన్ని వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుంటే మనకి చిక్కగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు వేసుకోండి. మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్తో 1 గ్లాసు నీళ్లు వేసుకోండి, సరిపోతుంది. ఇలా 1 గ్లాసు నీళ్లు వేసుకున్న తర్వాత గ్రేవీ చిక్కగా అనిపిస్తే మరో 1 గ్లాసు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత కలుపుకొని ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. 1 పొంగు వచ్చిన తర్వాత మూత తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చింతపండుని ఎక్కువగా వేసుకోవద్దు. 1 కేజీ చేపలకి 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత స్లోగా ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చేప ముక్కలని సన్నటి మంటపైనే ఉడికించుకోండి. 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని అలానే వదిలేయకుండా మధ్యలో ఒక్కసారి మూత తీసుకొని చేప ముక్కలని మరోవైపుకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని సన్నటి మంటపైనే ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చేప ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతాయి. చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ చాలా రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 1 కేజీ మటన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని
4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 4-5 పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు 4 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు కారము, 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారము మీరు చేసుకునే కూరను బట్టి టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు కారము ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత కూర మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత కూర కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి. నీళ్లు ఎక్కువగా వేసుకోవద్దు. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి. మూత తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. కూరని ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, కూర అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మటన్ మసాలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ, అన్నం, బిర్యానీ, రోటీలోనికి చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నాటుకోడి ముక్కలు మెత్తగా ఉడికి పులుసు మంచి టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 1 కేజీ నాటుకోడి కూరను తీసుకోండి. కూరని ఒకసారి శుభ్రంగా కడగండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి కూరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఉప్పు కారము టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ముక్కలకి కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి. టమాటో ముక్కలు మెత్తగా అయిన తర్వాత 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు
కాబట్టి మళ్ళీ అర స్పూన్ వరకు ఉప్పు కలుపుకున్నాను. నాటుకోడి పులుసుని కొద్దిగా కారంగా చేసుకుంటేనే బాగుంటుంది. ఉప్పు కారం టేస్ట్ చూసుకున్న తర్వాత మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక విజిల్ హై ఫ్లేమ్లో రావాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూరని కుక్కర్లో 15 నిమిషాల పాటు ఉడికించుకుంటేనే ముక్క మెత్తగా ఉడుకుతుంది, కూర టేస్టీగా వస్తుంది. 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీసుకోవద్దు. ఒక 5 నిమిషాలు పక్కకు అలానే వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసుకోవాలి. కూరని 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని చూపిస్తున్నాను. నాటుకోడి పులుసు చక్కగా ఉడికి ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నాటుకోడి పులుసు ఇలా చేశారంటే అన్నం, చపాతీ, బిర్యానీలోనికి భలే రుచిగా ఉంటుంది. ఈరోజు వీడియోలో మేక తలకాయ కూర చాలా రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మేక తలకాయ కూర చేసుకోవడానికి ముందుగా మేక తలకాయ కూరని 1 కేజీ తీసుకోవాలి. ముక్కలని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్లు వేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. కూరలో నూనె అనేది ఎక్కువగానే పడుతుంది. నూనె ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలలో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు, 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన తలకాయ కూరను వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత కల్లుప్పు, 1.5 టీ స్పూన్ కారము, ఉప్పు కారము మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు కారము ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజు టమోటాలను ఎర్రగా ఉండేటివి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. టమోటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, టమోటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని కలుపుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు నీళ్ళని వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి. మీరు తీసుకునే మేక తలకాయ కూర ముదిరినదా లేదా లేతగా ఉన్నదా చూసుకొని నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర ఉడికేలోపు మెత్తని చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోనికి గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్లటి గోధుమ పిండి వేసుకున్నాను. మీరు ఆశీర్వాద్ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. పిండికి సరిపడినంతగా ఉప్పు, తగినన్ని నీళ్లు వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 4 చపాతీలకు సరిపడినంత పిండిని తీసుకున్నాను. కలుపుకున్న పిండిని ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి బాల్స్లా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్లోర్పై కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీ ముద్దను పెట్టుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. పిండిని ఇలా ఒక పూరి సైజ్ అంతా రుద్దుకున్న తర్వాత పైనుండి కొద్దిగా నూనెని వేసుకొని చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఇలా మడత పెట్టుకోవాలి. చపాతీని ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత
చపాతీ కర్రతో స్లోగా రుద్దుకోవాలి. చపాతీని రుద్దుకునేప్పుడు పైనుంచి పిండి కానీ నూనె కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ముందుగా వేసుకున్న పిండే సరిపోతుంది. చపాతీ లోపల ఉన్న నూనెనే సరిపోతుంది. చపాతీని ఎక్కువ మందంగా లేకుండా ఎక్కువ పల్చగా లేకుండా రుద్దుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా రుద్దుకోండి. చపాతీని ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా చపాతీలన్నిటిని కూడా చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నేను తక్కువ చపాతీలు చేస్తున్నాను కాబట్టి ఒకే ప్లేట్లో అన్నిటిని ఒకదానిపైన ఒకటి వేసుకున్నాను. మీరు ఎక్కువ చపాతీలు చేసుకునే పాటైతే అలా వేసుకోవద్దు, అతుక్కుపోతాయి. ఇలా రుద్ది పెట్టుకున్న చపాతీలని కాల్చుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పెన్నెం పెట్టుకొని పెన్నెం బాగా వేడి చేసుకోవాలి. పెన్నెం బాగా వేడైన తర్వాతనే చపాతీని వేసుకొని కాల్చుకోవాలి. చపాతీ ఒకవైపు కాలాక మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. చపాతీని పెన్నెంపై వేసి అలానే వదిలేయొద్దు, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా నూనె వేసుకొని చపాతీని రెండు వైపులా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చపాతీలు కాల్చుకున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అలానే చపాతీని తిప్పుకుంటూనే ఉండాలి. వెంటనే ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే చపాతీలు మాడిపోకుండా మెత్తగా బాగా కాలుతాయి. చపాతీలని ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతా చపాతీలన్నిటిని కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేసుకున్న చపాతీలు 2 రోజులైనా చాలా మెత్తగా చాలా బాగుంటాయి. 30 నిమిషాలు అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పొయ్యేంత వరకు వదిలేసేయండి. ఆవిరి మొత్తం పొయ్యాక మూత తీసుకొని చూస్తే కూర అనేది చక్కగా ఉడికి రెడీ అయిపోతుంది. మేక తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలోనికి సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ చిక్కటి గ్రేవీతో ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఎగ్ కర్రీ ఇలా చేశారంటే చపాతీ, అన్నం, బిర్యానీ ఇలా దేనిలోనికైనా చాలా రుచిగా ఉంటుంది. ఉడికించి పెంకు తీసిన గుడ్లు 7 నుండి 10 వరకు తీసుకోవచ్చు. ఒక్కొక్క గుడ్డుకి అడ్డంగా 3 ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసుకొని నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. గరిటెతో కలుపుకోవద్దు, ఇలా కడాయిని స్లోగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ గుడ్లని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అనేది లాస్ట్గా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అనేది ముందుగానే వేసుకుంటే మాడిపోతుంది. కాబట్టి గుడ్లని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గుడ్లని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని సన్నటి మంట పైన ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, గుప్పెడు జీడిపప్పులు, 2 చిన్న చెక్క ముక్కలు, 4 లేదా 5 లవంగాలు, 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పెట్టుకోండి. ఇలా మసాలా పేస్టును పట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 3 మీడియం సైజు టమోటాలని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ కారము,
పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మటన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది మీరు చేసుకునే గ్రేవీని బట్టి టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇలా టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ గ్రేవీ మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇలా కలుపుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని సన్నటి మంట పైన 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. ఇలా గుడ్లన్నిటిని వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు సన్నటి మంట పైన ఉడికించుకోండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది ఇప్పుడు పల్చగా ఈ విధంగా ఉంటుంది. ఎగ్ కర్రీ కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చిక్కటి గ్రేవీతో భలే రుచిగా ఉంటుంది. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోండి. చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్లు కారము, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు కారము పెరుగు బాగా పట్టేలా కలుపుకోండి. చికెన్ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట పక్కకు పెట్టేసేయండి. 1 గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నటి ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చికెన్ ముక్కలలో ఉన్న నీళ్ళన్నీ ఇనికిపోయి నూనె పైకి తేలేలాగా ఉండాలి. అలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 3 ఎర్రటి టమోటాలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. టమోటా ముక్కలని మెత్తగా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, చిన్న చెక్క, 2 యాలకులు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఈ కడాయిలోనికి ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు అన్నిటినీ కూడా సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారబెట్టుకోండి. మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. టమోటా ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి.
అలాగే ముందుగా చికెన్ ముక్కలు కలిపి పెట్టుకున్న గిన్నెలోనికి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు వేసుకుని గిన్నె మొత్తం ఒకసారి కడుక్కొని ఆ నీళ్ళను కూడా వేసుకోండి. మసాలాని చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. చికెన్ ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చికెన్ ముక్కలు మునిగే కంటే కొద్దిగా ఎక్కువగా నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ముక్కలు ఉడకటానికి సరిపడినంతగా నీళ్ళని వేసుకోవాలి. నీళ్లు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని కలుపుకోండి. ఉప్పు కారము సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు సన్నటి మంట పైన ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికిందంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. 15 నిమిషాలు సన్నటి మంట పైన ఉడికించుకున్న తర్వాత చికెన్ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను చేసిన చికెను 15 నిమిషాల్లో బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.